ఆలోచనలు పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ తిను అన్నం ఫస్ట్. బాగా ఆలోచిస్తాను ఎందుకు? నీ జుట్టు వేసిన 2 నిమిషాలకే మళ్ళీ చెడిపోతుంది కదా రిచమ్మ. స్కూల్ ఎందుకు లేదు ఇవాళ? ఎక్కడికి? మన ఇంటికా? మా సీఎం వస్తే స్కూల్ ఎందుకు లేదు? ఎవరికి లేదా? మీకే లేదా? అంటే చాలా స్కూళ్ళకి లేదా, మీ స్కూల్కే లేదా అంటున్నా. ఏం కూర వండింది మమ్మీ? ములక్కాయ కూర వండిందా? నైట్ చేపల కూర మంచిగా తిని పండుకున్నారేగా? బాగుందిగా నిన్న కూర, చేపల కూర. ఈ ఛానల్లో చికెనా? మమ్మీకి తెలిసింది అనుకో, మమ్మీ ముందని ఒక మాట ఇంటి చుట్టూ ఉరికిస్తుంది. అర్థమైందా? కోడిపిల్లలా? కోడిపిల్లలా? అప్పుడు కొన్నప్పుడే అవి బతకలేదు. ఎట్లా ఉంటాయి? ఉండవు, బతకవు. ఇంట్లో పెడతావు? ఎప్పటికి ఇంట్లోనే ఉంటాయి అవి. ఇంకా నీ తెలివి ఇంకా బాగుంటుంది. బాక్స్లో పెట్టాలంటే బాక్స్లో పెట్టి సీలేసి గట్టిగా దారాలన్నీ గట్టి పెట్టు. బతకవయి ఆ కోళ్ళు. నాటుకోళ్ళు అవి అవైనా బతుకుతాయి, బతుకో నాటుకోళ్ళు కూడా. అవి అసలే గిరిరాజ కోళ్ళు అంటారు. తినండి 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 తినండి. మంచిగానే చూసుకుంటారు. అప్పుడు కూడా మంచిగానే చూసుకున్నారు. ఏం చేస్తాను ఊరికే ఇదే కథ. ఇక ఎండాకాలం మొత్తం అవి పైనుంచి ఆకులు రాలుతూనే ఉంటాయి, నువ్వు ఓడుస్తూనే ఉండు. ఈ చెట్లు ఉండాలి, ఉంచుకుంటారు. అందుకే ఆకులు రాలుతాయి. చల్లటి గాలికి, చల్లటి నీడకి. బాగా రాలుతా ఉంటుంది ఆకు. మొత్తం డట్ అయ్యాలా, అందుకే లోకల్ వరకు స్కూల్స్ లేవనేసి చెప్తారు. నాకు ఒకటి అర్థం కాక, ఆయన వస్తే ఆయన పని మీద ఆయన వస్తాడు, వీళ్ళ స్కూల్ ఎందుకు లేవు? నిజంగా ఎప్పుడు బంద్ చేస్తుందో ఎప్పుడు పెడుతుందో తెలియదు ఈ స్కూల్ అయితే. మళ్ళీ సెకండ్ సాటర్డే హాలిడే అప్పుడు స్కూల్ ఉంటుంది వీళ్ళకి. కొన్ని స్కూళ్ళు ఉండవు మరి, ప్రైవేట్ స్కూల్లే. ములక్కాయ టమాటా వండిన, సోరకాయ పులుసు పెడదాం అనుకున్నా. నిన్ననే చేపల పులుసు అయింది కదా అని పెద్దామంటాను కదా. డాడీ వాళ్ళ సాయంత్రం చికెన్ పట్టుకురాట. నిన్ననే తిన్నది. మళ్ళా అయినా చేపల కూర భయమైంది నాకు తెలుసా. మళ్ళీ నైట్ ఇక్కడ కొంచెం దద్దులాగా అయితే ఏమో మళ్ళీ చేపల కూర తిన్నదిగా ఎలర్జీ గిట్ల వస్తుందేమోనని భయం వేసి మళ్ళీ ఆయింట్మెంట్ రాసిన. నైట్ ఒకటే పీస్ పెట్టిన, మధ్యాహ్నం ఒక పీసు, సాయంత్రం ఒక పీసే ఇచ్చిన. ఇక తిన్నది కానీ బాగా కుదిరింది చేపల కూర అయితే కదా. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి అట్లా తెచ్చుకుంటే కుదురుతుంది. జాగ్రత్తగా వండుకుంటాం కాబట్టి జాగ్రత్తగా. అయినా మామూలుగానే వండినలే కానీ బాగా కుదిరింది. ఇప్పుడు ఇట్లా ఊడుతా మళ్ళా రాలుతుంది. అరే టమాటాలు ఉన్నట్టుంది. చూడట్లేదు ఏంది ఈ మధ్యలో? పోతే ఆయన ఉన్నాడు కదా, ఆయనే కొడతాను. బాగానే ఉన్నాయి ఇక. కూర్చో, కింద కూర్చొని తెంపు. తెస్తలే కానీ అయిపోతానే కూడా ఎక్కువ కాయట్లేదు. రిచ్చమ్మ నిన్న 2 తెంపింది. బాల్ పడ్డదా? కూరగాయల పని అవుతుంది. నేను పడ్డదా బాల్? వాళ్ళ ఇంట్లో పడ్డట్టుంది. ఎన్నిసార్లు చెప్పినా నేను ఆడతాను. గిన్నె కావాలా? ఏంటి తినండి.
ఇది చాలా చిన్న గిన్నె. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి. ఏంటి ఆడుకొస్తుంది ఏం ఈడికొచ్చిరేంది? ములక్కాయలు ఈడు ఉన్నాయానే నడవండి ఎత్తపా బాగా పండినాయి మస్తు ఉన్నాయి కదా. ఇంకున్నాయా? ఇక లేవులే వేస్తా పైగా వెళ్ళినాయి. ఎగ్జామ్స్ ఇయర్ నుంచి అన్నారుగా. సీఎం ముచ్చుడేందో మీకు స్కూల్ లేకపోవడేందో మంచి హ్యాపీగా ఉంది కదా. రోజు రమ్మను సీఎంను పోయి కలిసి రోజు రైట్నే అని చెప్పు. చెప్పిందా నేను బార్లు చేసినాయి కూడా. అమ్మ ఇప్పుడు నువ్వు బయటికి పోతా అంటాను బజార్కి బండి తీయాలగా. తీయాలి ఇంట్లోకి మొత్తం అగో విన్నావా? దెబ్బలు తింటా చెప్తాను. అన్నం పెట్టు ఉత్తి కూర ఎత్తాను ఏంది? పెట్టినా అన్నం పెట్టినా కొంచెం ఒకటే అన్నం తింటే రెండు ఎత్తా. అన్నం తినకపోతే ఒకటే ఇచ్చు. నీకు అన్నం పెట్టనా? కూడా వద్దట. దానికి చిన్నదైతే పెద్దదైతే నీకెందుకు? అన్నులు పడతాయి. టీవీ పెట్టాలా ఏమంటే? నడు తిందురా, తిన్నాక చూద్దురా. తర్వాత సంగతి ఫస్ట్ నువ్వు అన్నం తిను. ఇప్పుడు ఏం తీసినావు మళ్ళా? ఆ జాకెట్లు వేరే టామ్ కాడిచ్చిన కానీ ఆ జాకెట్లు వచ్చినాక అవి చూపెడతా తర్వాత. కానీ ఇవాళైతే పట్టుకొని వస్తా సాయంత్రము షాపింగ్. ఇవి అయితే ఇప్పుడు ఇవి మిషన్ కాడ ఇస్తా అనమాట. ఇది ఒక్క చీర ఇస్తా. ఇదేనో పిల్లల డ్రెస్సులు డబల్ కుట్ అయిపోయాలి. ఇదొక్క చీర మంచిగా ఉంది చూడడానికి. ఇక ఎప్పుడు కట్టుకోవడానికి ఇది మామూలుగా అంటే ఇక రిసెప్షన్ అయిపోతుంది కదా, అయిపోయినాక ఇక అదే చీర మీద ఉండం కదా అనేసి ఇది తర్వాత ఇది కట్టుకుంటే బాగుంటుంది. ఈ డ్రెస్సులు అంటే ఎక్కువ లేవు కదా, అందుకని ఈ చీర కుట్టించుకుంటాను. ఇది లైనింగ్, జాకెట్ ఇందులోనే ఉంటుంది. ఇక్కడే దగ్గరే. అయిపోయింది అని తినుడు. ఎక్కడ కూర్చున్నావు? కాలటు కాలిటు భయం లేకుండా అవుతుంది. చాలా పని ఉన్నది మమ్మీకి. ఇంకా తిన్నారా? అడబెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక అయితే మిషన్ కార్ ఇచ్చేసి అయితే డబుల్ కుట్ వేయించుకొని జాకెట్ కూడా కుట్టించుకొని వస్తా కొద్దిగా ఆయనకి వెళ్ళి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.